గుంటూరు కారం సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతించింది. ప్రభుత్వం గుంటూరు కారం మూవీ బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంట షోకు 22 చోట్ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జనవరి 12న రిలీజ్ కాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమాకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే టికెట్ రేటు పెంచుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కోరుతూ లెటర్ పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్కి అయితేనేమో 65 రూపాయలు, మల్టీప్లెక్స్కి అయితేనేమో 100 రూపాయలు పెంచుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో టికెట్ బుకింగ్ కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూస్తుంటే జనవరి 12వ తేదీన 1 గంటకి మాత్రము బెనిఫిట్ షోకి వేసుకునే విధంగా కూడా స్పెషల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 1 గంటకి దాదాపు 22 సెంటర్లో మొత్తం తెలంగాణలో వ్యాప్తంగా కూడా వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగితే, మరొక వైపు అదన షో అంటే 6 షోకి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. జనవరి 12 నుంచి 18వ తేదీ దాకా కూడా తెల్లారుజామున 4 గంటలకు కూడా ఆ షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పైన బాగా ఎక్స్పెక్టేషన్తో ఉండటంతో, సంక్రాంతి బరిలో ఉండటంతో ఇటు సినీ యూనిట్కి సంబంధించి కూడా ఈ రోజున చాలా గ్రాండ్గా కూడా ఈవెంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరిగినాయి. గుంటూరులో ఒక ప్రైవేట్ యాడ్లో దీనిలో ఒక పెద్ద గ్రాండ్గానే ఈవెంట్ కూడా చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సినిమా యూనిట్కి సంబంధించినటువంటి చూస్తుంటే మహేష్ బాబు అండ్ టీం మొత్తం కూడా మధ్యాహ్నం 3:30కి ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో గుంటూరు కూడా వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం చిత్ర యూనిట్ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఆ సినిమా షూటింగ్ మొత్తం బిజీలో ఉన్నటువంటి ఈ టీము ఇప్పటివరకు కూడా ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు మిగతా అందరూ కూడా చాలామంది కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. చాలా గ్రాండ్గానే ఈవెంట్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేటు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉండటం కూడా జరిగింది. దాంతోపాటు అదనపు షోస్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా అదనపు షోలు ఎన్ని ఉంటున్నాయి, అంటే ఎన్ని గంటల నుంచి అదనపు షోలకి పర్మిషన్ ఉంది? అంటే జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ రోజు తెల్లారుజామున 1 గంటకి మాత్రము తెలంగాణలో 22 సెంటర్లకి మాత్రము షోస్ బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక 4 గంటలకి తెల్లారుజామున 4 గంటల నుంచి కూడా మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తం కూడా షోస్ వేసుకోవడానికి జనవరి 12 నుంచి 18 దాకా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక పెరిగిన టికెట్ రేట్లు కూడా మొత్తం కూడా అంటే సింగిల్ స్క్రీన్కి చూస్తేనేమో 65 రూపీస్, మల్టీప్లెక్స్ చూస్తేనేమో 100 రూపీస్. ఇవి కూడా దాదాపు 12 నుంచి 18వ తేదీ దాకా కూడా ఇదే రేట్లు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం చూస్తుంటే టికెట్ రేట్ కూడా పెరగడం అయినా కూడా ఆ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో సినిమా ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా భాగంగా ఉందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి సినిమాలో ఈరోజు ఏముంది అనేది కూడా మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. కాబట్టి స్టేజీ పైన మహేష్ను చూసిన ఫ్యాన్స్ కూడా ఏ విధంగా ఉంటారనేది కూడా ఇక్కడ కొంత ఇదైతే అవుతుందని చెప్పవచ్చు. ఇక సినిమా యూనిట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి చేరుకోవడం జరిగింది. మరికొన్ని గంటల్లోనే మొత్తం కూడా ప్రోగ్రామ్స్ కూడా చాలా గ్రాండ్గానే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? గుంటూరు కారం సినిమా పైన చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అలా వైకుంఠపురం సినిమా తర్వాత త్రివిక్రమ్ చేస్తున్నాడు, దాంతోపాటు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఇటు మహేష్ బాబు చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా ఒక మంచి సూపర్ హిట్స్ చేసి ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అతడు, ఆ తర్వాత కలేజీ లాంటి సినిమాలు రావడం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాకు పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని కూడా చూస్తున్న ఈ టైంలోనే జనవరి 12న సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా అవడం జరిగింది, U/A సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. సినిమా సెన్సార్ జరిగిన అంటే మనకి వినిపిస్తున్న దాని ప్రకారం సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా తెలియటంతో ఫ్యాన్స్ కూడా ఖుషి కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక థియేటర్లో ఆ సినిమా షోస్ చూసినప్పుడు ఫ్యాన్స్ కూడా చేసే హంగామా కూడా ఒక రేంజ్లో ఉంటుందని కూడా చెప్పవచ్చు. అరుణ. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.